నేను ఎలాంటి వాడినో మీకు అందరికీ తెలుసు. 3 రోజుల నుండి ఇక్కడే తిరుగుతున్నాను, పోరాటం చేస్తూ ఉన్నాము. ఏదో చిన్న జెండాలు కట్టించుకుని కూడా మాకు ఎంతో డిస్టర్బ్ చేశారో మీరు అందరూ చూశారు. ఈరోజు అసలు నాకు మాట్లాడి కూడా మాటలు రావట్లేదు. మా నాన్న చనిపోయినప్పుడు కూడా నాకు ఏడుపు రాలేదు. ఈరోజు ఏడ్చాను నేను. చూడండి, ఈరోజు మీ ముందుకు ఓటర్ లిస్టు చేతిలో పట్టుకొని మీతో ఓట్లు అడిగినందుకు మేము రాలా. మీ యొక్క సమస్యలు చేతిలో పెట్టుకొని ఆ అమ్మ వచ్చింది. సమస్యలు తెలుసుకోవడానికి వచ్చింది, మీ సమస్యలు పరిష్కారం చేద్దామని వచ్చింది. అలాంటప్పుడు ఇలాంటి ప్రోగ్రాన్ని కూడా అడ్డుకోనికి సరే వాళ్ళు నాయకులు అడ్డుకోవచ్చు, ప్రజలైనా మీరు మాకు స్వాగతించడం ఎంత మంచిదనా. ఇప్పుడు ఇదే ఊర్లో 300 ఎకరాలకు చెరువు ఉంది. కరువు పని కింద దానికి పూడికలు క్లీన్ చేసుకొని చెరువు చేసుకుంటే కొన్ని వేలాది ఎకరాలకు ఆ యొక్క నీరు ఉపయోగపడుతుంది. ఆ చెరువుని సగం దాకా కబ్జా అయిపోయినాయి. మీకు ఎవరికైనా తెలుసా? మరి 150 ఎకరాలు కబ్జా అయిపోయినాయి. తెలుసా మీకు? ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇలాంటి వల్ల బయట పెడతామంటే మాకు రానివ్వరు. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరి స్థాయిలో వాళ్ళు బయట పెడతారని చెప్పేసి ఇలాంటి వాళ్ళకి రానివ్వరు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇప్పుడు పొద్దు పుట్టిందని చెప్పి ఆనందపడద్దు. పొద్దు ఊకే సమయం కూడా వస్తుంది. ఊకిందని కూడా మీరు సంతోషపడద్దు. పొద్దు పొడిచే రోజు కూడా మళ్ళీ వస్తుంది. 300 ఎకరాలలో 150 ఎకరాలు దాదాపు కబ్జా చేసుకుని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆలగడ్డలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ మూడిట్లో ఎక్కడ వచ్చినా కూడా కబ్జా చేసిన వాళ్లకు తాడ తీయడం ఖాయమని ఖచ్చితంగా. గవర్నమెంట్ వస్తువులు అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టువే. ఎక్కడ చెరువులున్నా, ఎక్కడ బీడు భూములున్నా, బంజర్ భూములున్నా, ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన సీలింగ్ భూములున్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే. ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక వస్తువులు ప్రతిదీ కూడా కాపాడుకునే బాధ్యత మాపైనే ఉంది. కాబట్టి మేము మా ప్రాణాలు దిగేసినా సరే కూడా అవి రప్పించేంత వరకు కూడా మేము ఊకమని చెప్పి తెలియజేస్తున్నాము. మీరు ఎన్ని కష్టాలు పెడతారో, ఎన్ని తిప్పులు పెడతారో పెట్టండి. మీరు ఏం చేసినా కూడా మా చావే మా రక్షణ. ఇది సిద్ధమే కానీ మా పేద ప్రజలకు మాత్రం అన్యాయం జరిగింది గడిచిపెట్టాం. ఇది మా మేడం మాట్లాడాల్సింది కోరుతున్నాను. మేడం గారు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరువు పనుల గురించి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పని గురించి. జాతీయ ఉపాధి హామీ అనే ఒక పథకం పుట్టింది. ఒక పేదవాళ్లకు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాల లోపల ఉన్న ప్రతి రైతుకు సన్నకారు రైతు అని పిలిచేవారు. ఆ యొక్క సన్నకారు రైతుకు వాళ్ళ చేనులో ఇడుపు గుంతలు తవ్వుకున్నా వాళ్ళకి డబ్బులు వచ్చేటివి. వాళ్ళ చేనుల చుట్టూ వాళ్ళు కాలువ తవ్వుకున్నా నీళ్ళ నిల్వ కోసం వాళ్ళకి డబ్బులు వచ్చేటివి. అలాంటివన్నీ చేసుకొని అయ్యా మీరు పంటల కాలంలో పంటలు పండించుకోండి, పంటలు లేని కాలంలో మీ చేనులోనే మీరు పనులు చేసుకున్నా మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఆ రోజు మహానుభావులు రాజశేఖర రెడ్డి గారు మన సోనియా గాంధీ ముందు, మన్మోహన్ సింగ్ గారి ముందు వారు ప్రవేశపెట్టారు ఈ బిల్లుని. మరి ఆ యొక్క బిల్లును ఈరోజు ఏం జరుగుతుందంటే కేవలం 3 తింటా ఉన్నారు. కూలీలకు సరిగా అందట్లేదు అమౌంట్. వాళ్ళ యొక్క మీరు కరువు పనులకు ఎవరైతే పోతున్నారో కరువు పనులకు పోయే వాళ్ళు మీ యొక్క జాబ్ కార్డు అనేది మీ దగ్గర పెట్టుకోండి. మీరు ఎన్రోల్ చేస్తున్నారో మీకు గుర్తు లేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కరోజు మీరు పనికి పోతే మీ పూర్తి మస్టర్లు పడతా ఉన్నాయి, మీ కూలీలు పూర్తి కూడా వాళ్ళు తింటా ఉన్నారు. అవి తినడం ద్వారా ఇప్పుడు మామూలుగా హార్టికల్చర్ అని చెప్పేసి మీరు ఏమైనా తోటలు సాగు చేసుకుంటే ప్రతి ఎకరాకు 40,000 రూపాయలు గవర్నమెంట్ నుండి వస్తుంది. ఇది ఉపాధి హామీలోనే భాగం. మరి మీరు కరువు పనులు చేస్తే మీరు తోట మెండింగ్ చేయలేదని అర్థం. మీకు ఆ డబ్బులు రావు. ఆ డబ్బులు రాక ఏ రైతు కూడా హార్టికల్చర్ వైపు వెళ్ళట్లేదు. ఇలా కాబట్టి మీరు ఏదో ఒక రోజు ఖాళీ ఉన్నప్పుడు కరువు పనికి పోయింటారు, మీ బుక్ వాళ్ళ కాడ పెట్టుకుని మస్టర్లు వేసుకున్నారు, తింటున్నారు. ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్ ఒకరు, వాళ్ళ పైన ఉన్న ఆఫీసర్ ఇంకొక ఆఫీసర్, వాళ్ళు ముగ్గురు దగ్గరే జరుగుతూ ఉంది. జాగ్రత్త పడండి. కరువు బుక్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు పనికి వెళ్ళండి. ఒకవేళ మీకు పనికి వెళ్ళే ఉద్దేశం లేకపోతే మీరు ఆ బుక్ను క్యాన్సిల్ చేసుకోండి. ఆ రోజు కరువు బుక్ పుట్టింది చచ్చిపోయిన వరకు కరువులో ఉండండి అని కాదు, కరువును తొలగించడానికి కరువు బుక్ పుట్టింది. మేడం గారు మాట్లాడాలని కోరుతున్నాను. జై హింద్.